రిబ్బన్ కట్ అయిపోయింది. ఆ తర్వాత అది వృధాగా అలాగే పడిపోయింది. అందరికీ సలాం నమస్కారం. పై న్యూస్ ఇమానియాకు స్వాగతం. నేను రిజ్వాన్, మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అయితే ముఖ్యాంశం ఏమిటంటే తాండూరు మండలం అంతారం గ్రామం అయితే అక్కడ గుట్టపై ఒక ఆడిటోరియంని నిర్మించారు. ఎందుకు నిర్మించారో తెలియదు కానీ నిర్మించారు. ప్రజాధనాన్ని లక్షల రూపాయలు వెచ్చించి మరీ దాన్ని కట్టినరు. దాన్ని ఓపెనింగ్ కూడా చేసేసారు. రిబ్బన్ కట్ అయిపోయింది. ఆ తర్వాత అది వృధాగా అలాగే పడిపోయింది. ఏ రోజైతే దాని ప్రారంభోత్సవం అయిందో ఆ రోజు నుండి ఈ రోజు వరకు దానికి తాళాలే ఉన్నాయి. అది అలాగే ఉండిపోయింది ఉత్సవ విగ్రహం లాగా. మరి ఎందుకు నిర్మించారు? మరి దీని వలన జనంకు ఏ విధమైన లాభం ఉందో అధికారులు చెప్పాలి. మరి దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్తారో చెప్పరో. మరి ఎందుకు నిర్మించారు? నిర్మించమన్నారు, మేము నిర్మించేసినాం. ఓపెనింగ్ చేయమన్నారు, ఓపెనింగ్ చేసేసినాం. అంతేనా? దాని వలన జనానికి ఏ విధమైన ఉపయోగం ఉందో తెలియాలి. అటువంటి ఉపయోగానికి లేకుండా పోయిన ఆ ఆడిటోరియం దేనికి పనికి వస్తుంది? మరి అటువంటి ఆడిటోరియంని మరి వినియోగంలోకి, జనం యొక్క వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందా లేదా అని జనం ప్రశ్నిస్తున్నారు. దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అధికారులు, అధికార యంత్రాంగం జవాబు చెప్తారా చెప్పరా? చెప్పకుండా అలాగే ఉండిపోతారా? మరి ఎందుకు జవాబు చెప్పరో జనం ప్రశ్నిస్తున్నారు. మరి ఎందుకు ప్రజాధనాన్ని ఇంతగా వెచ్చించి మరీ దాన్ని నిర్మించేసారు? నిర్మించేసిన తర్వాత ఓపెనింగ్ చేసేసారు. ఆ తర్వాత ఏమైంది? జనం కోసం ఏం లాభమైంది? మరి అధికారులు, అధికార యంత్రాంగం మరి జవాబు చెప్తారో చెప్పరో తెలియదు. మరి అదేవిధంగా నాయకులు మాకు ఓపెనింగ్ చేయమన్నారు, చేసేసినాం. రిబ్బన్ కట్ అయిపోయింది, అంతే. ఓపెనింగ్ చేయమన్నారు, చేసేసినాం, అంతే. ఇక ఆ తర్వాత ఏమైందో మాకు తెలియదు, ఏం చేస్తారో మాకు తెలియదు. ఈ విధంగా ఉన్నదా అని జనం ప్రశ్నిస్తున్నారు. మరి జవాబు ఎవరు చెప్తారో మరి ముందు ముందు మనం తెలుసుకోబోతున్నాం.